రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 5న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డిలో అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. వెంకటేశ్వరుడి దర్శనం కోసం బాట గంగమ్మ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,188 మంది దర్శించుకోగా 31,640 మంది తలనీలాలు సమర్పించారు. ఉండి ఆదాయం రూపాయలు 2.66 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. BSNL ఇకపై యూజర్లకు ఈ సిమ్ కార్డులు జారీ చేయనుంది. టాటా కమ్యూనికేషన్స్ తో కలిసి ఈ సేవలను అందించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా BSNL నెట్వర్క్ ను ఉపయోగించవచ్చు. కేవలం QR కోడ్ స్కానింగ్ ద్వారా నెట్వర్క్ ను ఎంచుకోవచ్చని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా వివిధ జిల్లాలకు ఆటో జాగృతి అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లా ఆటో జాగృతి అధ్యక్షుడిగా MD అల్తాఫ్ ను ఎంపిక చేశారు. నిజామాబాద్ ఆటో జాగృతి జిల్లా అధ్యక్షుడిగా B శ్రీనివాస్ ను నియమించారు. గడిచిన 24 గంటల్లో SRSలోకి ఎగువ ప్రాంతం నుంచి 2,55,961 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. 1,88,611 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. ఇందులో 24 స్పిల్వే గేట్ల ద్వారా 1,79,171 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. దసరా వేళ ఆర్టీసీ స్పెషల్ బస్సులో విధించిన అదనపు ఛార్జీలు ఈ నెల 7 వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. దసరా పూర్తవడం, సెలవులు ఎల్లుండితో ముగియనుండడంతో స్వంతులకు వెళ్లిన వారు తిరుగు పయనమవుతున్నారు. దీంతో రేపటి నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టు వరద తాకిడి పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 1,09,990 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు 17 వరద గేట్లను ఎత్తి మంచిరాకు 1,25,740 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు AE సాంకేత్ తెలిపారు. మరో 900 క్యూసెక్ల నీటిని ప్రధాన కాలువకు విడుదల కొనసాగుతుంది.